బ్యాక్ టు న్యూస్. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. వైసీపీ అధినేత జగన్ను లక్ష్యంగా చేసుకుని వాడి వేడి విమర్శలు చేశారు. జగన్ను అరాచకవాదిగా అభివర్ణించిన చంద్రబాబు వైసీపీ అధికారంలోకి వస్తే రౌడీలు రాజ్యమేలుతారన్న వాదాన్ని వినిపించారు. జగన్ కమిషన్లకు భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోయే ప్రమాదం ఉందన్నారు. వైసీపీ అధినేత నేరాల్లో నిపుణుడంటూ నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తి, అరాచక వ్యక్తి. అతను వస్తే పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు, దౌర్జన్యాలు పెరిగిపోతాయి, డమ్మీలు దోపిడీలు జరుగుతాయి. అతని విధానమే నీకిది నాకిది, పంచుకుందాం, ఎవరన్నా అడ్డం వస్తే లేపేద్దాం. ఇది ఎక్కడ తమ్ముళ్ళు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇది సబబా నేను అడుగుతున్నాను. ఈయన తప్పులు చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ఈయన జుట్టు ఆయన చేతుల్లో ఉంది, కేసీఆర్ చేతుల్లో ఉంది. ఈయనే మాయల పకీర్ అయితే ఈ మాయల పకీర్ని ఆడించే గొప్ప నాయకుడు ఆ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక దుర్మార్గుడు, మన బతుకులకు అడ్డం పడే వ్యక్తి, అభివృద్ధికి అడ్డం పడే వ్యక్తి, మనం పరువు తీసిన వ్యక్తి, మళ్ళీ పరువు తీయబోయే వ్యక్తి. ఒక్కరు కూడా పెట్టుబడులు పెట్టరు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది పారిశ్రామికవేత్తలు జైలుకు పోయారు. దీనివల్ల ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయారు. ఎవరైనా సరే మంచిగా బ్రతకాలంటే, మానంతో ముందుకు పోవాలంటే ఇలాంటి నాయకుల దగ్గరికి రారు తమ్ముళ్ళు. ఈరోజు మొత్తం 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే అది నా విశ్వసనీయతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క కోడి కత్తి పార్టీ. ఈ పార్టీ వల్ల ఎవరికైనా లాభం ఉందా తమ్ముళ్ళు? రాజకీయాల్లో అవగాహన ఉందా? నేరాలు చేయడంలో ఎక్స్పర్ట్ అవునా కాదా? నేరస్తుడికి రాష్ట్రాన్ని అప్పచెప్తారా మీరు? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ప్రశ్నార్థకం. నేను వస్తే మీకు అన్ని పనులు అవుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటిది వస్తే అందరిపైన కేసులు పెట్టి జైలుకు తీసుకుపోతారు తమ్ముళ్ళు. ఈ రాష్ట్రంలో భద్రత ఉండదు. ఊరికొక రౌడీ ఉంటాడు. అన్నీ పోగొట్టుకున్నాం. మనమంతా కట్టుబట్టలతో వచ్చాం. ఇప్పుడు మన జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు కేసీఆర్. ఈరోజు మీరు చూస్తే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. నాకు రిటర్న్ గిఫ్ట్ ఏదంటే 1000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి పంపించాడు తమ్ముళ్ళు. ఎంత నీచమో మీరే ఆలోచించండి. ఇది పాపిష్టి డబ్బులు అవునా కాదా? దొంగ డబ్బులు అవునా కాదా? అవినీతి డబ్బులు అవునా కాదా? ఈ డబ్బులు పెట్టి మన దగ్గర ఓట్లు కొని కేసీఆర్కి మద్దతుగా బాంచేన్ నీ కాళ్లు మొక్కతానని ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సాష్టాంగా ప్రమాణం చేసే పరిస్థితి వచ్చాడు, వందనం చేసే పరిస్థితికి వచ్చాడు. అలాంటి పార్టీలు ఈరోజు మన దగ్గరకు వస్తున్నాయి.